వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క నిజస్వరూపాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. సద్గురు సుబ్రహ్మణ్యం వాస్ బార్న్ ఇన్ ఏ విలేజ్ కొనతనేరు నియర్ శ్రీకాళహస్తి, ఏ టౌన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, into an agricultural family. His father Siddhaya and mother Vijayalakshmi were simple, pious folks. ఈయన కొనతరేరు అనేటువంటి ఊరిలో సిద్ధయ్య విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళకి జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, అదేవిధంగా ఈయన కూడా జన్మించినప్పుడు కొన్ని అవధూత లక్షణాలు ఈయనలో ఆ ఊరిలో ఉండేటువంటి బ్రాహ్మణులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞం తెలిసినటువంటి వాళ్ళు చూసి రాబోయేటువంటి కాలంలో ఈయన కూడా ఒక అవధూతాన్ని నిర్ధారించారు. అటువంటి దివ్య శక్తి ఆయనలో ఉండనే ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అధునాతన రమణ మహర్షి, వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో సందేహమే లేదన్నమాట. ఒకసారి వెళ్ళి ఆయన్ని దర్శించండి. ప్రస్తుతం పాపం ఆయనతో ఎవరు మాట్లాడవాకండి, ఎందుకంటే ఆయన శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులతో కొంచెం బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. ఎంతోమంది వ్యాధులు నయం చేశాడు, అటువంటి ఆయనకే బాధలు అనేటువంటివి వచ్చాయి. అయితే మీరు ఒకటి అడగచ్చు, మరి అందరికీ బాధలు పోగొట్టేటువంటి నయం చేస్తుండే శక్తి ఉన్నటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన బాధలు, ఆయన రోగాలు ఆయన ఎందుకని నయం చేసుకోలేకపోతున్నాడు అనొచ్చు. ఒక యోగీశ్వరుడు ఇతరుల యొక్క రోగాన్ని తగ్గించేటప్పుడు అప్పుడు ఆయన సూత్రధారి అవుతాడు. తనకు రోగం వచ్చినప్పుడు ఆయన పాత్రధార అవుతాడు అన్నమాట. ఇది రమణ మహర్షి క్యాన్సర్ గడ్డతోటి రమణ మహర్షి మరణించాడు, చిట్ట చివరికి శివైక్యత చెందాడనమాట. మరి ఆయన ఎంతోమంది యొక్క రోగాలు బాగు చేశాడు. ఇందువల్ల అది ప్రారబ్ధ కర్మ, తప్పదది, ప్రతి ఒక్కడికి కూడా తప్పదు. అందుకే గురువుగారు అంటాడు, సద్గురు సుబ్రహ్మణ్యం, యు ఆర్ దట్ ఈజ్ యూ, అంటే దేర్ ఈజ్ నో డౌట్ అంటాడు అనమాట. ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం వైల్ కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద టీచింగ్ యూజ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద స్పిరిచువల్ పెర్స్యూట్స్ విత్ హిస్ గురూస్. ఈ సుబ్రహ్మణ్యం గారు కొనతన్నేరులు శ్రీకాళహస్తి దగ్గర ఒక సామాన్య స్కూల్ హెడ్ మాస్టర్ అనమాట. జాగ్రత్తగా వినండి, ఆయన చరిత్ర చూడండి. స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. పావురాలని తర్వాత ఆ ఊర్లో ఉండేటువంటి ముస్లిమ్స్ ఒక ఎద్దుని అల్లాకు వదిలేరు. ఆ ఎద్దుని ఒక 4 మేకల్ని మేపుతూ ఉంటాడు. ఆయనకు వచ్చే జీతంలో సగం జీతం వాటికే పోతుంది అనమాట. ఉదయాన్నే 10ంటికి స్కూలు, 10 నుండి 5 వరకు గవర్నమెంట్ స్కూల్స్. 9:30 కల్లా వస్తాయి అవి, వాటికి మేత వేస్తాడు. అవన్నీ కూడా పైన పావురాలు, కింద ఎద్దు, మేకలు ఇవన్నీ కూడా పోతుంటే వాటి వెనక ఈయన పోతుంటాడు అనమాట. మళ్ళీ సాయంత్రం 4:30 కల్లా వస్తాయి, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి. ఈ విచిత్రమైనటువంటి సంఘటన శ్రీకాళహస్తి కొనతనేరులో ఉన్నటువంటి అందరికీ కూడా తెలిసింది. ఆ రోజు అనుకున్నారనమాట ఆయనలో అతీతమైనటువంటి శక్తి ఏదో ఉంది అని. అందుకే అంటారన్నమాట, శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతున్నారు, మిగిలిన 6 కూడా మనకు కనపడరు, వాళ్ళు రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. 7వ వాడు అందరితో మాట్లాడేటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి ఆయన దర్శించండి చాలు, అవధూతల్ని మనం చూస్తే చాలన్నమాట, మన జన్మధన్యమైనట్లే. ఈయన స్కూల్ టీచర్గా ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి యోగీశ్వరులతోటి, తపశ్శక్తి కలిగిన సాధువులతోటి సత్సంగం చేసేటువంటి వాళ్ళు. అందువల్ల ఆ పవర్ అనేటువంటి ఈయనకు వచ్చింది. అలాగే వీరయ్య గారు అంటే ఈయన ఒక అవధూత. ఆయన ఎవరు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు తెలుసు కదా మీకు, ఈశ్వరమ్మ. ఆ ఈశ్వరమ్మ శిష్యుడు వీరయ్య. పశువుల కాపరి, అసలు ఏంది లేదు, చదువు అస్సలు లేదు, నిరక్షర కుక్షి. అటువంటి వాడికి దివ్యశక్తులు మొత్తం కూడా వచ్చాయన్నమాట. ఆ కొనతనేరులు శ్రీకాళహస్తిలో వాళ్ళు ఆ మేకలు, గొర్రెలు వాటిని మేపుకునేటువంటి వాడు. ఒక అడవి పోయిన తర్వాత ఒక సమాధి, ఆ సమాధి పైన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చొని ఫోన్ చేస్తుండేటువంటి వాడు ఈయన, ఈ వీరయ్య అనే పిల్లవాడు. ఒకసారి ఉండి ఆ మహాసమాధి నుండి సర్పం బయటకు వచ్చిందనమాట. భయపడి పరిగెత్తాడు పిల్లవాడు కదా.
అది ఎక్కడికి పోయింది, ఇంకా అవతలికి పోవటానికి లేదనమాట. మొత్తం కూడా ముళ్ళ పొదలు. అక్కడికి పోయి ఆగింది. భయపడ్డాడు, నమస్కారం చేశాడు. వెంటనే సర్పం మానవాకారం ధరించింది అనమాట. ఆయనే శంభు గురుస్వామి. చూడండి, చాలా విచిత్రం ఆయన చరిత్ర అనమాట. అప్పుడు చెప్పాడు, వీరయ్య నీకు మంత్రోపదేశం చేస్తున్నాను, ఇప్పటి నుంచి జాతక చక్రాలు చూడకుండా వాడి మొహం చూడగానే భవిష్యత్తు మొత్తం చెప్పే శక్తి నీకు ఇస్తున్నాను అని మంత్రోపదేశం చేశాడు ఆయన. ఇంకంతే. ఊర్లో పోయి అందరి యొక్క మొహాలు చూసి, బజార్ను పోయే వాళ్ళందరి యొక్క మొహాలు చూసి, ఇది నీ యొక్క చరిత్ర, జరిగినటువంటిది కూడా చెప్పాడు. ఎప్పుడు మనం అంతే కదా, జరిగింది చెప్పామనుకోండి, జరగబోయేది కూడా ఆటోమేటిక్గా నమ్ముతాం అన్నమాట. ఆ విధంగా అందరూ ఆశ్చర్యపోయారు. మా ఊరు ఎక్కడి నుంచో గొర్రెలు మేకలు కాసేటువంటి నీకు, అక్షర జ్ఞానం లేనటువంటి నీకు ఈ చరిత్ర ఎలా వచ్చింది అని అడిగారు అందరూ కూడా. అప్పుడు చెప్పాడు, శంభుగురుస్వామి యొక్క దయ వల్ల అన్నాడు అనమాట. ఓరి పిచ్చోడా, శంభుగురుస్వామి అనేతని సమాధి అయ్యి 300 సంవత్సరాలు అయింది. 300 సంవత్సరాలు అయిపోయిందట. 300 సంవత్సరాలు సమాధి చేస్తే ఆయన్ను శరీరం మొత్తం లోపల పోయి ఉంటుంది, భూమిలో కలిపి. అటువంటి వాడు నీకు దర్శనం ఇచ్చాడా, నువ్వు చెప్పేదంతా ఒట్టిది అంట మొదలుపెట్టారు. చూడండి, ఎవడు నమ్మలే. చివరికి ఆయనలో పట్టుదల ఏర్పడింది అనమాట. సమాధి నుండి సర్పరూపంలో వచ్చి మనిషిగా తయారీ మా మంత్రోపదేశినటువంటి నీవు మరి వీళ్ళకి ఎందుకు కనిపించవు చూడండి అని పట్టుదల పట్టాడు. రాండి చూపిస్తానన్నాడు. వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళాడు. ఆ పైన సమాధి పైన తవ్వారనమాట. ఆయన యొక్క శిరోభాగం తలకాయ కనపడింది. ఇది కట్టుకథ కాదు, జరిగింది అన్నమాట. ఆ కొనతనేరులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఆయన ఆ కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. వీరయ్య స్వామి అయిపోయాడు. సరే చూడండి, గేదెలు కాసుకునేది వీరయ్య చర్చలో వీరయ్య స్వామి అయిపోయాడు అన్నమాట. ఆ వీరయ్య వాడినటువంటి చేతి కర్ర చూడండి, ఇప్పటికి కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు పూజ చేస్తూ ఉంటాడనమాట. ఇంతకుముందు ఎవరైనా కానీ పాము కానీ తేలు కానీ కుట్టి రోగాలతో బాధపడేటువంటి వాళ్ళకి రమ్మని పిలిచి ఆ చేతి కర్ర ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది, దాన్ని కడిగి నోట్లో పెట్టేవాడు. అది ఎవరిది? అది ఆ వీరయ్య స్వామి వాడినటువంటి చేతి కర్ర అనమాట. దాంట్లో ఎమ్మటే పోయాయి. ఈ విధంగా సద్గురు సుబ్రహ్మణ్యం గారి పేరు ప్రతిష్టలు ప్రపంచ ప్రఖ్యాతం అయ్యాయన్నమాట. ఆయన మొట్టమొదటి గురువు ఈ సుబ్రహ్మణ్యం గారికి. వాళ్ళ తర్వాత రమణ మహర్షితో సాంగత్యం వల్ల, జిల్లెలమూడి అమ్మవారి దగ్గర భోజనం చేసినందువల్ల ఆమె యొక్క తత్వం, ఇవన్నీ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిలో ఉన్నాయి అనటంలో సందేహమే లేదు. భార్యాపిల్లలు అనేటువంటి సన్యాసే దైవత్వాన్ని పొందాల్సిన అవసరం లే. భార్యాపిల్లలతో ఉంటూనే దైవశక్తులు సాధించవచ్చు అని చెప్పింది జిల్లెలమూడి అమ్మవారు. తర్వాత ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అదే, దైవశక్తులు సాధించడానికి సన్యాసమే అవసరం లేదు అని చెప్పారనమాట. అందుకే కాశీలో కాల్తే మోక్షం, కాళహస్తిలో కాలు పెడితేనే మోక్షం, జిల్లెలమూడిలో అన్నం తింటేనే మోక్షం అని చెప్తారనమాట. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆయన దర్శించండి. పైగా ఈయనకి వివాహం ఎప్పుడు జరిగింది అంటే ఆఫ్టర్ ద డెమిస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ పార్టిషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అట్ నేటివ్ విలేజ్ కొనతనీరు అండ్ లేటర్ సెల్లింగ్ దెమ్ అవే, సద్గురు షిఫ్టెడ్ హిస్ ఫ్యామిలీ టు ద నియర్ బై టౌన్ శ్రీకాళహస్తి డ్యూరింగ్ 1975. 1975లో ఈయన ఏదో కొంత తండ్రి ఆస్తి అనేది ఏదో కొంచెం వచ్చింది, పురాతనమైనటువంటి పొలాలు, అవి కాస్త పేదవాళ్ళందరికీ కూడా దానం చేశాడు. 1975లో శ్రీకాళహస్తిలో ప్రవేశించాడనమాట. హీ వాజ్ మ్యారీడ్ టు పద్మావతి వెన్ హీ వాజ్ ద 19 years అండ్ ద కపుల్ బిగాట్ 3 sons. అది 19వ సంవత్సరంలోనే వద్దంటున్నాయని కావాలని పెళ్లి చేసుకుంటా పద్మావతి అనేటువంటి అమ్మాయిని అనమాట. ఆమె కూడా దైవశక్తి కలిగినది. ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో ఉండేవాడు తోడవుతారనమాట. అది భగవంతుడే తోడు చేస్తాడు. అది ఎవరిని తోడు చేయాలో చేస్తాడు. ఈయనకి శక్తులు ఉన్నాయి కాబట్టి శక్తి సంపన్నురాలైనటువంటి పద్మావతినే తోడు చేశాడు. ఆమె యొక్క సమాధి ఈరోజు అందరికీ కూడా కల్పతరువు అయిందనమాట. అందరూ కూడా పూజ చేస్తూ ఉన్నాడు పద్మావతి అమ్మవారి యొక్క సమాధికి. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి అమ్మవారి సమాధిని కూడా
దర్శించి తరించండి. We learn that Sadguru did not adopt any particular practice of spiritual sadhana. చూడండి, అసలు శక్తులు పొందటానికి ఆయన అసలు ఏ సాధన చేయలేదు. తపశక్తి లేదు, ఏమీ లేదు. మనలాగే సామాన్యంగా ఉండేటువంటి వాడు అనమాట. అందుకే ఆయన అత్యాశ్రమి అంటాము. పైకి సామాన్యుల్లా కనిపిస్తున్నా కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళని అత్యాశ్రమి అని అంటారనమాట. కాబట్టి ఈయన బిహేవియర్ కూడా చాలా విచిత్రంగా ఉండేది. సుబ్రహ్మణ్యం నీ ఉద్యోగం పోతుంది అని చాలామంది చెప్పారు. అక్కడ డిఈఓ వీళ్ళందరూ కూడా. చివరికి ఏమన్నాడు తెలుసా, ఆయన ఉద్యోగం ఎవడిచ్చాడు, అమ్మవారు ఇచ్చింది, ఆమె తీసుకోవాలన్నాడు అంతే. ఆ విధంగా కొంతకాలం పనిచేసి రిజైన్ చేశారు. ఆయన పిల్లలకి ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఆ పవర్ ఈయనకు వచ్చిందనమాట. అది ఆయన యొక్క గొప్పతనం. మాతృశ్రీ అనసూయ మహాదేవి, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లెడమూడి అమ్మ, who is the worshipped as the incarnation of the primordial energy, said the following her conversations with visitors which are relevant in the context of the Guru display equation. ఇంకో దైవశక్తి కలిగిన అమ్మవారు జిల్లెడమూడి అమ్మవారు సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం. ఆమెను గురించి కూడా అందరూ ఉన్నారనమాట. మొట్టమొదట ఈమె దైవశక్తులు ఉన్నాయి, ఏదో మంత్ర విద్యా శక్తులన్నీ ఉన్నాయి కాబట్టి ఈమెకి ఇంకా పెళ్ళి ఇట్లాంటివి ఏమి ఉండవు, శాశ్వత యోగీశ్వరి సన్యాసం అవుతుంది అన్నారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమె చెప్పింది, సంసారానికి దీనికి సంబంధమే లేదు అని వాళ్ళ మేనమామ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకొని చివరికి చూడండి విచిత్రం, ఆయన ఆమెలో దైవశక్తిని చూశాడు. ఇది ఒక దేవతకి పూజ చేస్తున్నట్లు ఆయన కూడా పూజించు. అది ఆమె యొక్క గొప్పతనం. ఎంతమంది పోయినా కానీ నేను దేవతని కాదు, నేను అమ్మను, మీరు బిడ్డలే అంటుందన్నమాట. ఈ రోజు కూడా రోజు కనీసం 2000 మంది భోజనం చేస్తూ ఉన్నారు అక్కడ అన్నపూర్ణాలయంలో. అన్నపూర్ణాలయం నా గుండె అని చెప్పింది అమ్మవారు. కాబట్టి అన్నపూర్ణాలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనందరిది ఉంది. ప్రజలకి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉందన్నమాట. ఒకసారి జిల్లెడమూడి వెళ్ళి అమ్మవారి దగ్గర, ఆమె ఇల్లే అందరి ఇల్లు, అక్కడ భోజనం చేశారండి చాలు. ఆమె చెప్పినటువంటి ఆమె జీవించి ఉన్నప్పుడు ఎన్నో తాత్విక విషయాలు సామాన్య పరిభాషను వివరించి చెప్పిందనమాట. అవన్నీ పుస్తకాలుగా కొనుక్కొని వచ్చి చదువుకోండి. మీలో మానసిక ప్రశాంతత అనేటువంటి తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఏ సద్గురు ఈజ్ వన్ హూ డ్రాస్ ద డిసిప్లిన్ ఆన్ హిజ్ ఓన్. Where is your search for Guru then? If you have to recognize your Guru, you should have the capacity for that. In other words, you can recognize a Guru only if you are Jnani. So, నేను చెప్పాడు ఇక్కడ. But when you are Jnani, there is no need of a Guru. అది గురువు కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. దీపం అనేటువంటిది ఎప్పుడు కూడా పురుగులను ఆహ్వానిస్తుందా? రాండి అంటుంది. ఆ పురుగుల్ని రావు, వాటంతట అవే వస్తాయి. అలాగే సముద్రుడు నదులను ఆహ్వానిస్తాడు, నాలో కలువు అని ఎప్పుడు కూడా ఆహ్వానించి వాటంతట అవే వస్తే కలుస్తాయి. సూర్యచంద్రుడు కూడా ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వెలుగొందుతూ ఉంటారు. అదేవిధంగా గురువు కూడా శిష్యుని ఎప్పుడు కూడా పిలవడం, వాళ్ళంతటా వాళ్ళే వస్తుంటారు. ఈ సద్గురు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అది. గురువు శిష్యులు కొని వెంటబడకూడదు ఎప్పుడు కూడా. వాడంతటా వాడు రావాలి, అడగాలి నిన్ను డౌట్లు, అప్పుడు నువ్వు చెప్పాలి. అంతేగాని బజార్ను పోయే వాళ్ళందరినీ కూడా పిలిచి నీకు చదువు చదువుతాను, నువ్వు నేర్చుకోరా అంటే ఉపయోగం ఏం లేదనమాట. దానివల్ల రమణ మహర్షిని చూడటానికి దేశ విదేశాల నుండి ప్రధానమంత్రులు వచ్చి ఆయన కాళ్ళ మీద పట్టారు. మరి ఈయన వాళ్ళని పిలిచాడు, రాండిరా అని. ఎవడు పిలవలే, వాళ్ళంతటా వాళ్ళే వస్తారన్నమాట. కాబట్టి అజ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా జీవించి మరణిస్తాడు. జాగ్రత్తగా వినండి, గురువుగారు చెప్పారు. అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి మరణిస్తాడు. అంటే మనమందరం అదే అజ్ఞానులమే. మన కోరికలు అయ్యేగా, భార్య పిల్లలు, ఉద్యోగాలు, చివరికి సంపాదించుకోవడం, ఆ పిల్లల్ని మళ్ళీ పెంచుకోవడం, వాళ్ళ కోసం కష్టపడి చివరికి చావటం. ఇదే నా జీవితం, ఇంకేం లేదా అది. కాబట్టి అజ్ఞానంతో ఉండేటువంటి వాడు ఇదే శాశ్వతం అనుకొని కష్టపడి చస్తాడు. జ్ఞాని అనేటువంటి వాడు
మరణించి జీవిస్తాడు. అందరి హృదయాల్లో ఉంటాడనమాట జ్ఞాని అనేటువంటి వాడు. అటువంటి మహాజ్ఞానులు అవధూతలు మన భారతదేశంలో, హిందూ దేశంలోనే అవతరించారు. ఎంతో నుండి తరింపజేశారు. కాబట్టి వాళ్ళ చరిత్రను మనం తెలుసుకొని మానసిక ప్రశాంతత పొందటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు. నీకు వచ్చే కష్టాలు ఎట్లాగ పోవు. నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే, మలమూత్రాల మధ్యలో నువ్వు ఉన్నప్పుడే, అప్పుడే రాశాడు ఆయన. పైన ఆయన రాశాడు, ఈ జీవితం ఇట్లా అయిపోవాలి. దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అంతే. నువ్వు పూజలు చేసినా చేయకపోయినా కానీ, పోయినా తిట్టినా కానీ జరుగుతూనే ఉంది, ఆదరదన్నమాట. అయితే ముందు మనశ్శాంతి అనేటువంటిది ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళ చరిత్ర మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, జిల్లెలమూడి అమ్మవారు, ఇటువంటి కన్యకా పరమేశ్వరి, నీలంపాటి అమ్మవారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, దైవశక్తి కలిగిన అవధూతలు. వాళ్ళ చరిత్ర మనం తెలుసుకొని మానసిక ప్రశాంతతను పొందటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఈ నెల్లూరు దగ్గర సంగమేశ్వరం అని ఉంది. అక్కడ సూరాయపాలెం అనేటువంటి ఊరు ఉంది. సూరాయపాలెం, ఆ సూరాయపాలెంలో వీరయ్య గారి సమాధి ఉందన్నమాట. ఇప్పటికి కూడా కొన్ని వేల మంది భక్తులు ఆయన సమాధికి పూజలు చేస్తూ ఉంటారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఆ సూరాయపాలెం వెళ్ళి ఆయన సమాధిని దర్శించి, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు. కాబట్టి మన వీడియోలన్నింటినీ కూడా ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇది ఆగదన్నమాట. ఎందుకంటే నాకు 12:30 నుండి 1 గంట వరకు ఖాళీ. ఆ టైంలో 1, 2 తీస్తామన్నమాట. జ్ఞాన ప్రసూనాలు, మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటి పీస్ ఆఫ్ మైండ్ సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా నాకు ఉపయోగం ఏంటి అంటే, ఎంతోమంది నాకు ఫోన్ చేసి మీ వీడియోల వల్ల సార్ మాకు మనశ్శాంతిగా ఉంది అన్నారు. చాలు, అది నాకు ఉపయోగం. మీకు ఉపయోగం ఏంటంటే మానసిక ప్రశాంతతను పొందడం. సమస్యలనే పోవు. నీకు వచ్చే సాంసారికమైనటువంటి సమస్యలు పోతాయా? అవి ఎప్పుడో ప్రింట్ అయ్యి ఉన్నాయి. ఆ ప్రింట్ ప్రకారమే నీ జీవితం నడుస్తూ ఉన్నదన్నమాట. అది పోదు. కానీ ఇటువంటి వీడియోలు చూసి వీటిని విన్నందువల్ల ఏంటంటే ఉపయోగం, సమస్యగా అనిపించదు. మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అది లేనందువల్లే సూసైడ్లు జరుగుతున్నాయి. ఈరోజు పెళ్ళయింది చూడండి, పాపం 1-2 నెలలకి డైవర్స్కి అప్లై చేస్తున్నారు కోర్టుకు పోయి. ఎందువల్ల? వాడికి చెప్పేవాడు లేడు, చెప్పినా కానీ వినటం అనేది చాలా కష్టంగా ఉంది ఇది. కాబట్టి సూసైడ్లు అనేటువంటివి ఆగిపోతాయి దీనివల్ల. సమస్యలు అయిపోవు. సమస్యలతో రణం. సమస్యల తోరణాలతో ఉన్నాం మనం అందరం కూడా. సమస్య లేనివాడు అంటే ఎవడు లేడు. మనిషి అంటేనే సమస్య తోరణం తగిలించుకున్నాడు మెడలో. అది తప్పదు. కానీ ఆ సమస్యగా అనిపించకుండా ఉండాలి, సూసైడ్లు జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇటువంటి వీరయ్య గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెలమూడి అమ్మ, తర్వాత క్రీస్తు మహాశయ, ఆయన కూడా చాలా గొప్పవాడే. మహమ్మద్ ప్రవక్త, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళని గురించి మనం తెలుసుకోవద్దా? ఎందుకంటే దైవశక్తి అనేటువంటిది దానికి ఒక కుల మతం అవసరం లే. కులాలు మతాలు పెట్టుకుంది ఎవడు? మనమే పెట్టుకుంది అనమాట. మన గౌరవం కోసం పెట్టుకున్నామంటే కులాలు మతాలు, కులాచారాలు మతాచారాలు పెట్టింది ఎవడు? మనమే పెట్టుకున్నాం అనమాట. కాబట్టి ఏంటంటే ఆయనకి దైవశక్తి ప్రాప్తించాలి అంటే కులాల మతాలతో సంబంధమే లేదు. ఏ కులమైనా ఏ మతమైనా కానీ కావచ్చు అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళని చరిత్ర తెలుసుకొని మనం ప్రశాంతంగా జీవిద్దాం. కుల మత పోరాటాలకి దూరంగా ఉందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.